హాయ్ పిల్లలు, మన మాస్టారు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం 10వ తరగతి తెలుగు 8వ పాఠం జీవని గురించి తెలుసుకుందాం. జీవని అనేటటువంటి ఈ పాఠం రాసిన వారు డాక్టర్ వి చంద్రశేఖర్ రావు. పాఠంలోకి వెళ్ళే ముందు చదవండి, ఆలోచించి చెప్పండి. అది 2021వ సంవత్సరం టోక్యో పారా ఒలింపిక్ 50 మీటర్ల షూటింగ్ క్రీడా పోటీ ఫైనల్ జరుగుతోంది. టోక్యోలో ఒలింపిక్ క్రీడలు జరుగుతున్నాయి. దాంట్లో 50 మీటర్ల షూటింగ్ అన్నమాట. జనంతో కిక్కిరిసిన స్టేడియంలోకి చక్రాల కుర్చీపై ఓ మహిళ తొనకని ఆత్మస్థైర్యంతో ప్రవేశించింది. ఆ పోటీలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. చూడండి, కాంస్య పతకం సాధించిందనమాట. అప్పటికే 10 మీటర్లు ఎయిర్ రైఫిల్లో బంగారు పతకాన్ని సాధించింది. అంతకుముందు బంగారు పతకం సాధించింది 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో. ఆ మహిళే అవని లేఖరా. ఆమె పేరు అవని లేఖరా. ఒకే పారా ఒలింపిక్స్లో 2 పతకాలను భారతదేశానికి అందించిన ఏకైక మహిళ ఆమె. ఒకటి బంగారు, ఇంకొకటి కాంస్య పతకం అన్నమాట. తన 11 సంవత్సరాల వయస్సులో జరిగిన కారు ప్రమాదంలో 2 కాళ్ళు కోల్పోయి అంగవైకల్యం పొందినా అధైర్యపడలేదు. కారు ప్రమాదంలో 2 కాళ్ళు పోయినాయన్నమాట ఆమెకి. తన చదువును కొనసాగిస్తూనే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తనకిష్టమైన షూటింగ్ అకాడమీలో చేరి శిక్షణ పొందింది. షూటింగ్ విభాగంలో మన దేశానికి స్వర్ణ పతకం అందించిన అభినవ్ బింద్రాను ఆదర్శంగా తీసుకుంది. అంతకుముందు షూటింగ్లో అభినవ్ బింద్రా అనేవాళ్ళు ఎవరో స్వర్ణ పతకం సాధించినారనమాట, గోల్డ్ మెడల్. వారిని ఈమె ఆదర్శంగా తీసుకున్నారంట. అదే విభాగంలో రాణించి 2021లో రాజీవ్ ఖేల్రత్న అవార్డును, 2022లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డుని అందుకొని ఎందరికో ఆదర్శంగా నిలిచింది. చూడండి, 2021లో రాజీవ్ ఖేల్రత్న అవార్డు, 2022లో పద్మశ్రీ అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకుందనమాట. జీవితంలో ఏదైనా సాధించడానికి సంకల్ప బలం ఉండాలే కానీ శారీరక వైకల్యం ఎంత మాత్రం అడ్డు కాదని నిరూపించింది. కాలు లేకపోయినా కూడా అన్నమాట ఆమె సాధించిందన్నమాట. చూడండి, సంకల్ప బలం ఉండాల, అంతేగాని అంగవైకల్యము మనకు ఎంత మాత్రమో అది మనకు అడ్డు కాదనమాట. సంకల్ప బలం ఉంటే ఏమన్నా సాధించవచ్చు. ఈ పాఠం ఉద్దేశం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల పట్ల సహానుభూతితో ఉండాలని, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి వారికి అండగా నిలవాలని, వారి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. ప్రత్యేక అవసరాలు కలిగి ఉండే పిల్లలు అనమాట, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటాం కదా, అటువంటి పిల్లలకు మనము ఏం చేయాలంటే సహానుభూతితో ఉండాలన్నమాట. వాళ్ళలో ఆత్మస్థైర్యం నింపల్లా, వాళ్ళకి అండగా ఉండాలన్నమాట. వారి అభివృద్ధిలో మనం భాగస్వాములు కావాలా. ఇదే అనమాట ఈ పాఠం ఉద్దేశం. రచయిత పరిచయం చూడండి. జననము 13/4/1959, మరణం 8/7/2017. వర్ధమాన కథా రచయితలలో డాక్టర్ వి చంద్రశేఖర్ రావు ఒకరు. మహాలక్ష్మి దేవసహాయం గారులు వీరి తల్లిదండ్రులు. వీరు ప్రకాశం జిల్లాలో జన్మించారు. జీవని, మాయాలాంతరు, ద్రోహవృక్షం, లెనిన్ ప్లేస్ మొదలైన కథా సంపుటాలు, నల్ల మిరియం చెట్టు, 5 హంసలు, ఆకుపచ్చని దేశం నవలలను రాశారు. జీవని కథ నాటకంగా రూపొంది 1991లో ఆకాశవాణిలో ప్రసారమై జాతీయ స్థాయిలో ఉత్తమ నాటకంగా బహుమతి పొందింది. 1991లో వచ్చిందనమాట జీవని నాటకం. ఆకాశవాణిలో రేడియోలో వచ్చింది ఇది. వీరు కథాశిల్పంలో నూతన ఒరవడి సృష్టించారు. ఈ పాఠం వీరి జీవని కథల సంపుటి నుండి గ్రహించబడింది. జీవని అని ఒక పుస్తకం రాశాడు, అందులో అన్ని కథలే ఉంటాయన్నమాట. ప్రక్రియ చూడండి, కథ పరీక్షలో ఈ క్రింది వారికి ప్రక్రియ రాయము అంటాడు, కథ అంటాడు. కథ అంటే మనం ఏమో రాయాలన్నమాట. కథ, కథానిక అనేవే నేడు పర్యాయ పదాలుగా వాడుతున్నాం. కథ సాహిత్య ప్రక్రియ. వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. మన జీవితంలో ఏదైనా సన్నివేశం కానీ సంఘటనలు కానీ జరిగినప్పుడు వాటిని గురించి రాయడం అనమాట. క్లుప్తత దీని లక్ష్యం. క్లుప్తత అంటే చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. పాత్రలు, నేపథ్యం, కథనం, జీవిత వాస్తవిక చిత్రణ ఇందులో ముఖ్యాంశాలుగా కనిపిస్తాయి.
ఇక్కడ నుంచి పాఠము మొదలవుతుంది. నా స్వప్న ప్రపంచం మీద ఇంత నిర్లజ్జగా దాడి చేయడానికి వీళ్ళకేం అధికారం ఉంది? ఎవరో ఒక ఆమె అంటాందన్నమాట ఇది. ఆమె ఎన్నో కలలు కనిందంట. కానీ పాపము ఆ కలలన్నీ కళ్ళలుగానే మిగిలిపోయినాయి, అబద్ధాలుగానే మిగిలిపోయినాయి పాపము. 30 ఏళ్ల ఎడారిలో ఆశలన్నీ వదులుకున్న తరుణంలో ఒక మహాద్భుతంలా జరిగింది ఆ సంఘటన. 30 ఏళ్ళు అయిందంట ఆమె జీవితంలో, ఆశలు వదులుకుందంట. కానీ ఒక విషయం జరిగింది, అది అద్భుతమైన సంఘటన అన్నమాట. ఈ 6 ఏళ్లలో ఎన్నో క్లినిక్ల చుట్టూ తిరిగాను, ఎన్నో హాస్పిటల్లు తిరిగిందనమాట ఆమె. 6 ఏళ్ళు ఏ క్లినిక్లో ఏ గైనకాలజిస్ట్ చేతిలో నుంచి దయగా కరుణగా జారిన ఏ మందు ప్రభావమో ఇది అనుకుంటూ భయంగా వెళ్ళాను డాక్టర్ సరళ దగ్గరికి. గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్తాందన్నమాట ఆమె. ఎంతమంది దగ్గరికి వెళ్ళిందో కానీ అనుకుంటాందన్నమాట, ఏ మందు ప్రభావమో, ఎవరి దయో ఎవరి కరుణో నాకు ఇప్పుడు మంచి జరగబోతోంది. ఆమె ఏమో ఆ మంచి చూసాం, అది ఏం జరిగిందో. డాక్టర్ సరళ దగ్గరికి వెళ్ళింది ఆమె నన్ను పరీక్ష చేస్తున్నప్పుడు ఆ సరళ ఈమె పరీక్ష చేసిందనమాట. ఈ ఒక్క కలను సఫలం చేయి తండ్రి, ఈ దీనురాలి ఈ చిన్ని కోరికను తీర్చుదేవా అంటూ దేవుణ్ణి దీనంగా వేడుకున్నాను. ఏమి అనుకుంటాందనమాట, ఆమె పరీక్ష చేస్తా అంటే డాక్టర్ మనసులో అనుకుంటాంది, నా ఈ ఒక్క కలను సఫలం చేయి ఓ దేవుడా, ఓ తండ్రి, నా ఈ చిన్న కోరికను నువ్వు తీర్చు అని దేవుణ్ణి వేడుకుందంట. ఆశా నిరాశల మధ్య ఎండుటాకులా కంపించి పోయిన 10 నిమిషాలు ఆమె ఆశా నిరాశల మధ్య ఎండుటాకులా కంపించిపోయిందంట పాపం. కంగ్రాట్స్ లలిత అన్న మాటలు మృదు మధురంగా వినిపించాయి. ఆమె అనిందనమాట, డాక్టర్ సరళ కంగ్రాట్స్ లలిత అనింది. ఆవిడ చేతుల్ని పట్టుకొని థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ అంటూ ఆనందంతో పెద్దగా ఏడ్చిన సంగతి. ఆమె చేతులు పట్టుకొని థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ అనిందంట. డోంట్ బీ ఎమోషనల్ అంటూనే ఆవిడ నా ఆనందంలో పాలు పంచుకోవడం. ఇదంతా జరిగి ఇంకా 3 నెలలు కూడా కాలేదంట. అంటే ఈమె గర్భవతి అయిందనమాట. డోంట్ బీ ఎమోషనల్ అనిందే అని ఈమె కూడా సంతోషపడింది, డాక్టర్ కూడా. కానీ 3 నెలలు అయిందంట. ఇంతలోనే పిడుగుపాటు లాంటి నిర్ణయం. అంతలోనే ఏమో మళ్ళా ఇంకో విషయం తెలిసింది వాళ్ళకి, ఏం జరిగిందో. సారీ మిసెస్ లలిత అంటాంది ఆమె డాక్టర్. ఆమె పేరు లలిత అనమాట. గర్భం దాల్చిందే ఆమె పేరు లలిత. ఈ స్టోరీ చెప్తాంది ఆమె. సారీ మిసెస్ లలిత అంటాంది డాక్టర్, మీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఆలస్యంగా గర్భవతులయ్యే స్త్రీలలో చాలా అరుదుగా జరుగుతుంది. ఇలా లేటుగా గర్భవతులైతే ఇట్లా కొంతమందిలో జరుగుతుందంట. పుట్టబోయే పిల్లలు మెదడు పెరగకుండా ఉంటారు, వికృతమైన రూపురేఖలు, ఒక్కోసారి ముఖ్య అవయవాలు లోపంతో పుట్టడం జరుగుతుందన్నారు డాక్టర్లు. చూడండి, కొంతమందికి మెదడు పెరగదంట, పిల్లలకి వికృతంగా ఉంటారంట, ఒకసారి అవయవాల లోపం ఉంటుందట, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్గా పుడతారంట. ఎంత నిర్దయ! అమృత భాండాన్ని చేతిలో పెట్టినట్లే పెట్టి అంతలోనే వెనుక్కు లాక్కోవడం అంటే ఇదేనేమో. అమృతం యొక్క భాండము చేతిలో పెట్టి మళ్ళీ వద్దులేని తీసుకున్నట్లయిపోయిందంట ఆమె పరిస్థితి. బిడ్డలు లేకపోవడం కంటే ఎవరో ఒకరు అనే నిర్ణయానికి వచ్చాను. ఏమీ లేకపోవడం కంటే ఎవరో ఒకరులే అనుకుంది. మళ్ళా కాలం గడిచింది, నెలలు నిండాయి. లేబర్ రూమ్ నుంచి స్ట్రెచర్ సాయంతో వాడుకు తలరిస్తున్నారు నన్ను. కాలం గడిచిపోయింది, నెలలు నిండాయి, 9 నెలలు ఆమెకు. లేబర్ రూమ్ నుంచి స్ట్రెచర్ సాయంతో వాడుకు తరలిస్తున్నారు ఆమెకు. ఉదయం 9 గంటల సమయం అంట. వెచ్చని సూర్యకిరణం జాలిగా చెంపల్ని నిమురుతోంది. తెల్లవారింది, సూర్యకిరణాలు పడుతున్నాయి. ప్రసవయాతన ముగిసి వార్డులో చేర్చిన 10 నిమిషాలకు బిడ్డను తెచ్చి పక్కనే పడుకోబెట్టారు. ఆమె డెలివరీ అయింది. ఆ తర్వాత 10 నిమిషాలకు బిడ్డను తెచ్చి ఆమె పక్కన పడుకోబెట్టారు. నా ప్రక్కన మరొక ప్రాణి ఈ ప్రపంచంలోకి వచ్చి ఇంకా 10 నిమిషాలు కూడా కాలేదు. బిడ్డ స్పర్శ వెచ్చగా శరీరానికి తగులుతూ ఉంటే తగిలినంత మేర శరీరం వీణలా మారి రాగలీనమవుతోంది. ఆమె బిడ్డ యొక్క స్పర్శ ఆమె శరీరానికి తగులుతోంది. ఆమె శరీరం చాలా అనుభూతికి లోనవుతుంది అన్నమాట. పుట్టిన బిడ్డ గురించి డాక్టర్ నా చెవి దగ్గర గుసగుసలాడింది. చెప్పిందట డాక్టర్ వచ్చి, స్వర్గలోకం నుండి నా ద్వారా భూమి మీదికి షికారుకు వచ్చిన దేవదూత ఆడ అయితేనే మగ అయితేనేం బిడ్డను దగ్గరకు జరుపుకొని తల పైకెత్తి దాని ముఖంలోకి చూశాను, నిద్ర నటిస్తుంది. చెప్పిందట ఆమె చెవి దగ్గర, ఆడపాప అని. సరే ఎవరైతే ఏమి, దేవదూతలా వచ్చింది, మగ పిల్లవాడైతే ఆడపాప అయితేనేం అనుకుని ముఖంలోకి చూసిందంట. ఆ పాప నిద్రపోతాంది. కనురెప్పల తలుపుల చాటున ఏ తీయని కలలు దాగున్నాయో. 2 గంటల తర్వాత కొద్దిగా పాలు త్రాగించగలిగాను.
2 గంటల తర్వాత పాలు తాపించింది ఆ పాపకి. ఆ పాప మొదటి ఆకలి తీర్చాను. అత్త, ఆడబిడ్డ, భర్త ఇలా కుటుంబం అంతా ఉన్నా ఎవరూ మమ్మల్ని పట్టించుకోలేదు. చూడండి, అత్త ఉంది, ఆడబిడ్డ ఉంది, భర్త ఉన్నాడు, చాలామంది ఉన్నారు, అయినా కూడా ఎవరు రాలేదంట. అందరూ ఉన్నా నేను ఒంటరినే అనిపించింది ఆ సమయాన. చూడండి, ఎవరు చూసి కూడా రాలేదు కాబట్టి అంటాంది ఆమె, అందరూ ఉన్నా నేను ఒంటరినే అనింది. ఆ సాయంత్రమే డిశ్చార్జ్ చేయమని డాక్టర్ని అడిగాను. ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. డిశ్చార్జ్ చేసినారు. హాస్పిటల్ నుండి బయటకు నేను వేసే ఒక్కొక్క అడుగు నాలో మొండితనాన్ని, పట్టుదలను పెంచాయి. లక్ష్యం కొరకు జీవించే సైనికురాలిలా ఇంటికి చేరాను నేను. చూడండి, ఆమెలో ఒక్కొక్క అడుగు వేస్తుంది. ఇంటికి పోయి మొండితనం పెరిగిందంట, పట్టుదల పెరిగిందంట. ఏదో సాధించాలనే లక్ష్యం ఆ పాపను ఎలా అయినా సరే పెంచి తీరాలా అనుకుందనమాట. రోజులు పరుగు పెడుతున్నాయి. ఒకరోజు నా భర్త నా దగ్గరకు వచ్చి, చూడు, ఈ పిల్లను మనం పెంచలేం. ఇలాంటి పిల్లల్ని పెంచడానికి బెంగళూరులో ఆశ్రమం ఉందట. పాపను అక్కడ చేర్చి నెలకు ఇంతని పంపిద్దాం అని ఇంకా ఏదో చెప్పబోయి నా కళ్ళలోని ఎరుపు చూసి ఆగిపోయాడు అని చెప్పాడనమాట ఆమెతో. చూడు, ఈ పిల్లని మనం పెంచలేమో, బెంగళూరులో ఏదో ఆశ్రమం ఉందంట, అక్కడ చేర్చి అది పెట్టేస్తాము, కొంచెం డబ్బు పంపిస్తాం నెల అని చెప్పినాడు. మళ్ళీ ఆమె కళ్ళలో కోపం చూసి ఆగిపోయినాడంట. ఆయన నా కళ్ళల్లో అంత తిరస్కారం, ద్వేషం, కోపం ఎప్పుడూ చూసి ఉండడు. ఎప్పుడూ ఆ విధంగా ఆయన చూడలేదంట. ఆయన కళ్ళలో ఆ ద్వేషము, ఆ కోపము, తిరస్కారము. ఇంకోసారి నా దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడవద్దు. ఈ పాప నా ప్రాణం, నా సర్వస్వం. ఇది నా దగ్గరే నాతోనే ఉంటుంది. నా సర్వశక్తుల్ని ధారపోసి దీన్ని పెంచుకుంటాను అంటూ నాలో ఏదో శక్తి ఆవహించిన దానిలా మాట్లాడాను. చూడండి, ఆమె అనింది, ఎప్పుడు ఇలాంటి మాట్లాడొద్దండి. ఈ పాప నా ప్రాణం, నా సర్వస్వం. ఇది నా దగ్గరే ఉంటుంది. సర్వశక్తుల్ని ధారపోసి దీన్ని పెంచుకుంటా నేను అని అనిందంట. ఆ తర్వాత ఆయన ఆ ప్రసక్తే తేలేదు. మళ్ళీ ఎప్పుడు ఆయన భర్త మాట్లాడలేదంట ఆ పాప గురించి. కానీ పాప దగ్గరకు రావడమే మానేశాడు. ఎందుకో ఆ పాప దగ్గరికి రావడంలే. ఆ పాప అలా ఉందని ఆయనకు రాబుద్ది కావడం లేదంట పాపం తండ్రికి. 2 నెలల తర్వాత ఒక ఉదయం మా వీధిలో గారడీ ఆట జరిగింది. కొంతమంది వీధుల్లో గారడీ ఆట చేస్తున్నారు. ఆ ఆటను తల్లి, తండ్రి, కూతురు ముగ్గురు కలిసి చేస్తున్నారంట. తండ్రి డప్పు వాయిస్తూ జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా అంటూ పాడుతున్నాడంట తండ్రి డప్పు వాయిస్తూ. తల్లి హార్మోనియం వాయిస్తుందంట. అద్భుతాలన్నీ కూతురే చేస్తోందంట. ఆ పాపకు 5 ఏళ్ళైనా ఉంటాయో లేవో. పొడవైన గౌను వేసుకుని ఉంది. ఆ గౌను దాని పాదాలని దాటి నేలపై జీరాడుతుంది. గౌను నేలం దాతాందంట. చాలా పొడవైన గౌను. ఆ పాపాయి నా కంటికి ఓ మాంత్రికురాల్లా అనిపించిందంట. ఆ పాటలో ఆ పాపాయి చేస్తున్న విన్యాసాలు నాలో ఆశ్చర్యాన్ని కలిగించాయి. మరికొన్ని సాహస కృత్యాలు చూసి నాలో ఏదో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. చూడండి, ఆ చిన్న పాప తాడు కట్టి దాని మీద ఎక్కడము, అట్లా నడచడము ఇట్లా చేస్తుందంట. పై నుంచి కిందికి దుంకేది చేస్తుంటారు కదా మామూలుగా గారడీ వాళ్ళు. ఇంత చిన్న పాప ఇన్ని అద్భుతాలు ఎలా చేయగలిగింది? ఎవరైనా ఏదైనా సాధించాలంటే శిక్షణ, తపస్సు లాంటి పట్టుదల అన్నిటికంటే ముఖ్యంగా అవసరం. చూడండి, ఇంత చిన్న పాప ఇట్లా చేస్తుందంటే దానికి ఎంతో ఆ పాప శిక్షణ తీసుకుంటుంది, తపస్సులాగా చేసి ఉంటుంది, పట్టుదల ఉంటుంది ఆ పాపకి. నాకు ఈ సందేశం ఇవ్వడానికే ఆ ఉదయం రోడ్డుపై అవతరించిన దేవదూతలా తోచింది ఆ పాప. ఆ పాపను చూస్తా అంటే ఈమెకి ఏదో సందేశం అనిపించిందంట. ఆ పాప ఏదో సందేశం ఇచ్చినట్లు అనిపించింది ఈమెకు. కష్టపడి నేర్పితే నా పాప కూడా తన జీవితానికి అవసరమైన పనులు నేర్చుకుంటుంది. చూడు అనుకుంటాంది ఆమె. కష్టపడి నేను కూడా నా పాపకి ఏదైనా నేర్పిస్తా, జీవితానికి అవసరమైన పనులు, అలాంటి పనులను అదే దీక్ష పట్టుదలతో నేను నేర్పలేనా అని అనుకుందంట ఆమె. అని నా మనసుకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ఆట ముగిసింది. ఆ పాప ఇంటింటికి వెళ్ళి పైసలు తీసుకుంటూ నా దగ్గరకు వచ్చి నిలబడింది. గారడీ పాప అంతా అయిపోయిన తర్వాత ఆట అంతా డబ్బులు తీసుకుంటూ వచ్చిందంట ఇంటింటి దగ్గరికి. అప్పుడు ఆ పాపాయి చేతిలో 10 రూపాయలు నోటు పెట్టి, నీ పేరేంటి అన్నాను. జీవమ్మ అంది. జీవమ్మ అని చెప్పిందంట. చిరునవ్వుతో థ్యాంక్ యూ జీవని సీనియర్ అన్నాను. అర్థం కాని కళ్ళతో చూసి వెళ్ళిపోయింది. ఆ పాప అర్థం కాలే ఎందుకు నువ్వు థ్యాంక్ యూ జీవని సీనియర్ అంటాంది అని. ఆ పేరు నాకు ఇష్టమే అన్నట్లుగా లోపల జీవని జూనియర్ కేర్ అని ఏడుస్తుంది. ఆ పాప జీవమ్మ కదా, తన పాపకు కూడా జీవని అని పేరు పెట్టింది. అందుకే ఈ పాపకు జీవని జూనియర్ అని చెప్తాందంట. ఒకరోజు నేను పిల్లలకు వేసే టీకాల కోసం ఆసుపత్రికి వెళ్ళి వస్తున్నాను. చంకలో జీవని, భుజంపై వేలాడే హ్యాండ్ బ్యాగ్. సిటీ బస్సు నిండుగా ఉంది. సిటీ బస్సులో పోయి టీకాలు వేసుకొని వస్తుందంట పాపకి. సిటీ బస్సులో ఆ జనం అరుపుల మధ్య పాపను నాకివ్వమ్మా అంటూ జీవనిని అందుకున్నాడు ఒక వృద్ధుడంట. నెరిసిన జుట్టు, కాంతివంతమైన కళ్ళు, గొంతులో పొంగి పొరులుతున్న అనురాగంతో జ్ఞానదీపంలా ఉన్నాడు ఆయన. ఎవరో ముసలాయన అనమాట. కళ్ళు కాంతివంతంగా ఉన్నాయట, జుట్టు నెరిసి ఉందంట, గొంతులో పొంగి పొర్లుతున్న అనురాగం అంట. చాలా గొప్పవాడుగా ఉన్నాడు ఆయన. ఎవరో స్టేజీ దగ్గర ఆయన నాతో పాటు దిగాడు.
ఈమె ఆడ దిగిందో ఆయన కూడా ఆడ దిగినాడు. థ్యాంక్స్ అంటూ పాపను అందుకోబోతుండగా ఇంటి దాకా ఆహ్వానించవా అన్నాడు నవ్వుతూ. ఇంటి దాకా రమ్మని చెప్పమ్మా అన్నాడు. రండి అంటూ ఇంటివైపుకి దారి తీశాను. సుమారు 2 గంటలు ఆ వృద్ధుడు జీవనితో ఆప్యాయంగా గడుపుతూ నాతో ఇలా అన్నాడంట. 2 గంటలు ఉన్నాడు ఆ వృద్ధుడు. మళ్ళా చెప్పాడంట ఈమెతో, ఈ క్షణం నువ్వు నాకెంతో సన్నిహితమైన దాని అనిపిస్తోంది. ఎందుకంటే నువ్వు అనుభవిస్తున్న ఈ స్థితిని నేను నా భార్య అనుభవించాము. నువ్వు ఏ విధంగా అనుభవిస్తున్నావో బాధ నేను నా భార్య కూడా అట్లానే అనుభవించినావమ్మా. జీవని లాంటి పిల్లలకు ఈ ప్రపంచంలో కొదవలేదు. మీలాంటి తల్లులే అరుదు. చూడు, పిల్లలు చాలామంది ఉంటారు, కానీ తల్లులే అట్లా వాళ్ళు ఎక్కడో ఏడో ఒక చోట వేసేసి కొన్ని బెంగళూరు లాంటి ప్రదేశాల్లో కొన్ని కేర్ టేకర్స్ లాంటివి ఉంటాయన్నమాట, స్కూల్స్, దానివల్ల వేసేస్తారనమాట. ఇంకా అంతే, చేతులు దులుపుకుంటారు డబ్బులు ఇచ్చేసి. కానీ వీళ్ళు అట్లా కాదు, కొంతమంది తల్లులు అట్లా చేయరు. మేము కూడా 20 సంవత్సరాల క్రితమే జీవని లాంటి పాపకు జన్మనిచ్చామని, ఆ పాప పేరు ప్రమోదిని అని, ఆమెను ఒక సైనికురాలిగా పెంచామని, 10వ తరగతి వరకు చదివించామని చెప్పారు. చూడు, వీళ్ళకు కూడా ఒక పాప పుట్టిందంట ఆ ముసలాయప్పకు, ముందు 20 ఏళ్ళ క్రితం అంట. ఆ పాప పేరు ప్రమోదిని. 10 వరకు చదివించినారంట. ఎందుకంటే ఇలాంటి పిల్లలకు చేతునిస్తే వారు కూడా మామూలు మనిషిలా బతకగలరు అని నిరూపించాలనేదే మా ఆరాటం అన్నాడు ఆయన. ఇలాంటి పిల్లలకి చేయి తీయాలి మనం. ఎప్పుడైతే చేయితో ఇస్తామో వాళ్ళు కూడా మనిషిలా బతకగలరు, మేము కన్న కలలు నిజమయ్యాయి అని చెప్తూ, చూడు, వాళ్ళ పాప ప్రమోదిని గొప్పదయ్యిందనమాట. వాళ్ళు చదువుకొని వాళ్ళ కళలు నిజమైనాయంట. జీవితం అంటే కాస్త వెలుగు కాస్త చీకటి అన్నట్టు నా పేరు విశ్వనాథన్, తెలుగువాన్నే అన్నాడు. జీవని ఆత్మీయుల లిస్టులో నన్ను కూడా చేర్చుకో అన్నాడు. జీవని ఎదుగుదలకు అవసరమయ్యే సహాయ సహకారాలు మా నుంచి ఎప్పుడూ ఉంటాయి అని చెప్పాడంట ఆయన. నేను కూడా మీ పాపకు ఏదైనా సాయం చేస్తాను అన్నాడు. విశ్వనాథం గారు గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త, సైకాలజిస్ట్ అనమాట ఆయన. జీవని వ్యక్తిత్వ వికాసానికి ఆయన చేస్తున్న ప్రయోగాలు, పాప పెంపకానికి ఇచ్చే సూచనల ఫలితంగా జీవనిలో మార్పులు రాసాగాయి. ఆయన చెప్పాడనమాట, ఎక్స్పీరియన్స్ కదా, తన కూతురికి ఇట్లా చేసినాడు కదా ఆయన. అందుకు ఈ పాప కూడా అట్లా చెప్పినాడు, ఇట్లా చేయని సూచనలు ఇచ్చినాడు. ఆ మార్పులు నాలో గొప్ప అనుభూతిని కలిగించాయి. సత్వం లేని జీవకణాల్లో కొద్దిగా ఊపిరి రగిలి నెమ్మదిగా 4 ఏళ్లకు అడుగులు వేయడం నేర్చుకుంది జీవని. ఆ విధంగా మెల్లిమెల్లిగా ఆ పాప నడవలే కూడా ఉండేదన్నమాట. మెల్లిమెల్లిగా ఆ పాప 4 ఏళ్లకు అడుగులు వేయడం కూడా నేర్చుకుందంట. అదొక మహాపోరాటం. వెదురు బొంగు వేణువుగా కావడానికి పడిన శ్రమ. వెదురు బొంగును వేణువు చేయాలంటే కాల్చి రంధ్రాలు పెడతారనమాట. ఆ రంధ్రాల నుంచి ఊపితే ఒక రకమైన సంగీతం వస్తుంది. అట్లా ఆ పాప కూడా అంతే అనమాట. పాపము చాలా కష్టపడుతుంది అని అర్థమో. లేశమైన వెలుగు సోకని అంధకారంలో పడుతూ చేస్తున్న ప్రయాణం. చూడండి, అంధకారంలో మనం పోతే ఎట్లుంటుంది, చిమ్మ చీకటిలో, అట్లా ఆ పాపకు జీవితం అనేది ఒక అంధకారం అన్నమాట. ఆమె నడచడము, ఆమె జీవన పోరాటం అనేది ఒక గొప్ప శ్రమ అనమాట. ఆమె పడిన శ్రమ అది. కొద్దిగా అడుగులు వేయడం వచ్చిన తర్వాత జీవని కళ్ళలో అపూర్వమైన తేజస్సు కనిపిస్తుందంట. కొద్ది అడుగులు వేసిందనమాట. ఆమె కళ్ళలో తేజస్సు, ప్రపంచాన్ని పాదాల దగ్గరకు తెచ్చుకున్నానని తృప్తి ఏమో ఆ పాపకు. అట్లా అనుకుంటాను ఆమె. ఆ పాప జీవనికి ఆకాశం అంటే ఇష్టం, నీలిమబ్బు ఇష్టం, ఎక్కడికో సాగిపోయే పక్షుల గుంపులంటే ఇష్టం. చూడండి, ఆకాశం ఇష్టం అంట, ఎప్పుడు చూస్తూ ఉంటుంది. నీలిమబ్బు ఇష్టం అంట, పక్షులు గుంపు ఎగురుతా అంటే చూడడం అంటే ఇష్టం అంట. ఆకాశం వైపులకు చేతులు చాచి ఓ ఓ అంటూ పాటలు పాడుతుందంట. రోడ్డు పైన ఏ చిన్న అలికిడైనా బయటకు వచ్చి చూస్తుందంట. పొద్దుట పూట కాన్వెంట్కు పోయే నీలిగౌనుల చిన్నారుల హడావుడి చూడండి. మార్నింగ్ అట్లా కాన్వెంట్కు పోయే పిల్లల్లో నీలి గౌన్లు వేసుకొని పోతున్నారు, బ్లూ కలర్ గౌన్లు. అల్లరి చూసి ఆనందపడిపోతుందట. వాళ్ళ హడావుడి, వాళ్ళ అల్లరి చూసి ఆనందపోతుందట. ఈ పాప ఆనందపడిపోతుంటుందా వాళ్ళు స్కూల్ పోతా అంటే. ఏ ఏ ఏ అంటూ వాళ్ళ వైపు చూసి అరుస్తుందంట. తన భాషలో వాళ్ళకు చెప్పే శుభాకాంక్షలేమో ఆ పాప మాటలు రావడంలే. ఊరికి ఏవో మాటలు ఏవో అంటుంది, చిన్న అక్షరాలు తన భాషలో. సాయంకాలం వీధి నిండా గుంపులుగా విడిపోయి ఆటలాడే పిల్లల వైపు ఆసక్తితో చూస్తుందంట. సాయంకాలం వీధిలో గుంపులుగా ఆడే పిల్లలను చూసి ఆసక్తితో చూస్తూ ఉంటుందంట. వారి వైపు చేతులు ఊపుతుందంట. ఆటలోని మాధుర్యాన్ని తనకు పంచమని అభ్యర్థనాపూర్వకంగా చూస్తుందంట. ఆటలో ఉండే మాధుర్యం, గొప్పతనం తనకు కూడా పంచమని చెప్తున్నట్లు ఉంటుందంట ఆ పాప చూసే విధానం. సాధారణంగా జీవని ఒంటరిగా ఉండడం జరగదు. తప్పనిసరిగా బయటికి వెళ్ళవలసి వస్తే గేటు తాళం వేసి వెళ్తుంటాను. ఒకరోజు సాయంకాలం బజారుకి వెళ్ళి వస్తున్నాను. ఇల్లు చేరేసరికి గేటు తెరిచి ఉందంట. తాళం పగలగొట్టబడి ఉందంట. భయంతో కొయ్యబారిపోయాను. వణుకుతున్న పాదాలతో లోపలికి అడుగుపెట్టాను. ఎక్కడికి బయటపోయింది ఈమె తాళం వేసి. కానీ ఎవరో తాళం పగలగొట్టినారు, లోపల పోయింది. చూసింది అక్కడ అపురూపమైన దృశ్యం. 10 మంది పిల్లలు ఒక చోట చేరి బొమ్మలతో ఆడుకుంటున్నారంట. వాళ్ళ మధ్య జీవని ఉందంట. చూడండి, పిల్లలంతా వచ్చి చేరినారు ఆ పాప దగ్గరికి. అది పెళ్లి ఆట కాబోలు. జీవని చేతిలో పెళ్లి కూతురు బొమ్మ.
ఇంకొక పాప చేతిలో పెళ్ళికొడుకు బొమ్మ, మరో చోట చిన్న చిన్న గిన్నెలతో విందు భోజనం. చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. ఓ పాప జీవని చేతిలో ఏముంది, పెళ్లి కూతురు బొమ్మ ఉంది. ఇంకొక పాప చేతిలో పెళ్లి కొడుకు బొమ్మ ఉంది. మరో చోట చిన్న చిన్న గిన్నెలు ఉన్నాయంట, విందు భోజనాలు, చిన్న చిన్నవన్నీ గిన్నెలు. ఆనందం, అరుపులు, కోలాహలం, చప్పట్లు, ఆ తోట, ఆ పరిసరాలు, అదంతా దేవతల రాజ్యంలో ఉందంట. పిల్లలంతా ఆడుకుంటున్నారు. పిల్లల ప్రపంచంలో వ్యతిరేక ఆలోచనలు ఉండవు. అందుకే ముందు వారు జీవనిని గేలి చేసిన తర్వాత సాధారణంగా తన బాహువులలోకి తీసుకున్నారు. మొట్టమొదటిసారిగా ఆ పాపను చూసి వాళ్ళు గేలి చేసినారు, నవ్వినారు. కానీ తర్వాత తర్వాత వాళ్ళు ఆ పాప అంటే ఇష్టం ఏర్పడింది వాళ్ళకి. అందుకే వచ్చి ఆడుకుంటా అనేది. విశ్వనాథం గారి సూచన మేరకు జీవనిని పాఠశాలలో చేర్పించాము. కొంతకాలానికి ఆ తరగతి టీచర్ నన్ను పిలిచింది. ఆలు రాయమంటే ఆకాశాన్ని మబ్బుల్ని గీస్తోంది. ఏబిసిడీలు రాయమంటే చెట్లని ఎగరే పక్షుల్ని గీస్తోంది. పాప బల్లో చేరి సంవత్సరం దాటుతోంది. ఇంతవరకు వర్ణమాల రాలేదు. జీవుని గురించి టీచర్ ఫిర్యాదు చూడండి చెప్పిందామె, కంప్లైంట్ చేసింది. మీ పాప ఆలు రాయమంటే ఆకాశాన్ని మబ్బులు వేస్తుంది, ఏబిసిడీలు రాయమంటే చెట్లను ఎగరే పక్షులు వేస్తుంది. ఇంకా చేరి సంవత్సరం అయిపోతుంది మీ పాప బల్లో చేరి, ఇంతవరకు వర్ణమాల రాలేదు అనేది. ఎంత నేర్చుకుంది అని కాక నేర్చుకోవడానికి ఎంత పెనుగులాడిందో గమనించండి అనింది ఈమె. నెమ్మదిగానే దాన్ని మస్తిష్కం గ్రహిస్తుంది. వందల కొద్ది పిల్లలకు మీరు విద్య నేర్పి ఉంటారు, కానీ జీవని లాంటి పాప మీకు తటస్థపడి ఉండదు. మామూలు వాళ్ళకి చెప్పడం వేరు, ఇటువంటి పిల్లలకు చెప్పడం వేరు. జీవనిని ఒక ఛాలెంజ్గా తీసుకోండి. మనం సామాజికంగా వెనుకబడిన వాళ్ళకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి కోడి పిల్లల్ని రెక్కల చాటున పొదుపుని పెంచుకున్నట్లుగా పెంచుతున్నాం. ఎందుకు? ఈ విజ్ఞానం, నాగరికత, ఆధునిక జీవితంలో మాధుర్యం అందరికీ సమంగా పంచుదామనే కదా అని ఆమె. చూడండి, పిల్లల్ని చాలా గొప్పగా చూసుకోవాలి మనం. అదేగా ఇట్లాంటి పిల్లల్ని ఛాలెంజ్గా తీసుకోవాలి. వాళ్ళని, కోడి పిల్లల్ని రెక్కల చాటున పొదుపుకొని కోడి ఏ విధంగా పెంచుతుంది అట్లా అనమాట. అలాగే మానసికంగా వెనుకబడ్డ పిల్లల్ని కూడా ఓపికతో, అనురాగంతో వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి ముందుకు నడిపిద్దాం అనేది. వారి అభివృద్ధికి తోడ్పడదాం. జీవని తల్లిగా కాదు, మార్పును కోరే మహిళగా మిమ్మల్ని అర్థిస్తున్నాను అనింది ఆమె. పాపం జీవని ప్రత్యేక అవసరాలు గల పాప, తనపై ప్రత్యేక శ్రద్ధ చూపండి, తనను నిరుత్సాహపరచకండి అనింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఉద్వేగంగా నేను చెప్పిన మాటలకు ఆ తరగతి ఉపాధ్యాయునితో పాటు పాఠశాల యాజమాన్యం మంచిగా స్పందించారు. ఆమె చెప్పినటువంటి ఆ మాటలు వాళ్ళు విన్నారనమాట. అవును, ఈ పాపను మనం ప్రత్యేకంగా చూసుకోవాలా అని అనుకున్నారు వాళ్ళు. జీవనిలోని ప్రత్యేకతను గుర్తించారు. జీవనిని మణిభూషణ్ అనే కొత్త టీచర్కి అప్పగించారు. ఆమెకు పిల్లలన్నా పెయింటింగ్స్ కన్నా ఇష్టం. జీవనికి ఇష్టమైన రంగంలో అభివృద్ధి చేయడానికి మీతో పాటు మేము కూడా కృషి చేస్తామని నన్ను ఓదార్చుతున్నట్టుగా చెప్పారు వారు. అంతా అనమాట. ఆ పాఠశాలలో ఉండే వాళ్ళంతా, టీచర్లు అంతా చెప్పినారనమాట. ఒక సపరేట్గా ఒక టీచర్నే అపాయింట్ చేసినారు, మణిభూషణ్ని. ఆమెకు పిల్లలంటే, పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం అంట. వయసు పెరిగే కొద్దీ జీవనిలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి. కళ్ళలో అమాయకత్వం పోయి ఆలోచన స్థిరపడుతోంది. చూడండి, మెల్లిమెల్లిగా ఆమె కొంచెము ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఆమెలో. వెకిలి నవ్వు బదులు ముచ్చట కలిపే స్నిగ్ధహాసం. ఇంతకుముందు వెకిలి నవ్వు నవ్వేది, ఇప్పుడు మంచిగా నవ్వుతోందనరా. మంచి అంటే స్నిగ్ధహాసం అంటే ముచ్చట గొలిపేటటువంటి నవ్వు నవ్వుతుంది. ఇది వరకు కష్టం మీద మాటల్ని కూడబలుకుని మాట్లాడే స్థాయి నుంచి పరిమిత మాటల్ని స్వేచ్ఛగా మాట్లాడే స్థాయికి ఎదిగింది. మంచి మంచి మాటలు మాట్లాడుతుంది ఇప్పుడు. చదువుతో పాటు తనకిష్టమైన బొమ్మలను గీయడంలో అభివృద్ధి సాధించింది. చదువుతో పాటు బొమ్మలు కూడా చేస్తుంది. ఆ రోజు ఆదివారం, ఆ వేళ ఆకాశం కూడా హాలిడే మూడ్లో ఉందంట. చాలా చాలా బాగుంది అని. తూర్పున సూర్యనేత్రం ఇంకా తెరుచుకోలేదు, అంటే ఇంకా తెల్లవారలేదు అని. అంటే ఇంకా సూర్యుడు ఉదయించలేదు. జీవని ఇంకా నిద్ర లేవలేదు. ఎదురు చూడని అతిథిలా కాలింగ్ బెల్ మోగిందంట. తలుపు తీస్తే జీవని స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు, క్లాస్ టీచర్ మాలినీరావు, ఆర్ట్ టీచర్ మణిభూషణ్ మొదలైన వారు ఆహ్లాదకరమైన చిరునవ్వులతో ప్రత్యక్షమయ్యారు. చూసి ఎవరప్ప అంటే కాలింగ్ బెల్ నొక్కారు ఎవరో. తలుపు తీస్తే ప్రధానోపాధ్యాయురాలు ఉందంట. అంటే మీ హెడ్ మిసెస్, క్లాస్ టీచర్ మాలినీరావు, ఆర్ట్ టీచర్ మణిభూషణ్, వీళ్ళంతా వచ్చినారు. ఇంకా చాలామంది. ఆశ్చర్యం, ఓవైపు ఉద్వేగం. ఆ క్షణం శుభాకాంక్షలు లలిత గారు అన్నారు వాళ్ళు. జీవని పెయింటింగ్కి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. అమ్మ అనే తన పెయింటింగ్కి సోవియట్ ల్యాండ్ చిల్డ్రన్స్ పెయింటింగ్స్ అవార్డు వచ్చిందంట. రష్యా వాళ్ళు ఇచ్చారు చిల్డ్రన్స్ అవార్డు. మొత్తం దక్షిణ భారతదేశంలో ఒక్కరికే వచ్చిందంట. మొత్తము సౌత్ ఇండియాలో ఒక్కరికే వచ్చిందంట. సౌత్ ఇండియాలో ఉండే వాళ్ళందరిలో ఒక్కరికే. అది మన జీవనికే. ఈ శుభాకాంక్షలు మీకే. ఇది మీ విజయమే. భూమి మీద భగవంతుని ప్రతినిధి అమ్మ అంటారు. అది మీ విషయంలో పూర్తిగా నిజం. జనవరి 10న మాస్కోకి ప్రయాణం. చూడు, రష్యా రాజధాని మాస్కోకి పోవాలంట. జనవరి 10వ తేదీ అంతా వాళ్ళే పంపిస్తారన్నమాట, డబ్బులన్నీ, టికెట్కి అన్నీ. రేపే పాస్పోర్ట్కి అప్లై చేయండి అని చెప్పి సెలవు తీసుకున్నారు వారు.
కానీ వేరే దేశం పోవాలంటే పాస్పోర్ట్ కావాలి కదా, పాస్పోర్ట్ అప్లై చేసుకోండి అన్నారు. ఆ సమయాన నా ఆనందానికి అవధులు లేవు. చాలా సంతోషపడింది వాళ్ళమ్మ, ఆ పాప వాళ్ళమ్మ. మంగళవారం రాత్రి టీవీలో జీవనితో ఇంటర్వ్యూ. స్కూల్లో రికార్డు చేసినట్టున్నారు, చూడండి, స్కూల్లో రికార్డు చేసినారు. శ్రీవారు హడావిడి చేస్తున్నారు, స్నేహితులను ఇంటికి పిలిచారు వాళ్ళ వాళ్ళ ఆయన. ఇంట్లో పండగ వాతావరణం. అందరికీ జీవనిని చూపించి షీఈ్ మై ప్రైడ్ చైల్డ్ అని పరిచయం చేశాడండి ఆయన. చూడండి ఎంత గొప్పగా తన కూతురు గురించి చెప్తున్నాడు. ఈ హడావిడిని మౌనంగా గమనిస్తున్నాను. 8 గంటలకు ప్రోగ్రాం మొదలైంది. ముందుగా జీవని గురించి ఆ పాఠశాల ఉపాధ్యాయులు చెప్పిన విషయాలు టీవీలో వచ్చాయంట. చివరిగా జీవనితో ఇంటర్వ్యూ. వారు ఎన్ని ప్రశ్నలు వేసినా జీవని సమాధానం మౌనమే. నీకు ఇష్టమైన వారెవరు? ఆ అమ్మ అనింది. మీకు స్ఫూర్తి ఎవరు? ఆ అమ్మ అంది. పెయింటింగ్ అంటే ఇష్టం ఎలా కలిగింది అంటే టీచర్ వైపు చూసిందంట. ఇంట్లో నీ పెయింటింగ్ ఎవరు సాయం చేస్తారు? జీవని జవాబు చెప్పకుండా దిక్కులు చూస్తున్నది. బహుశా నాన్నగారు ఎంకరేజ్ చేస్తుంటారు కదూ. మళ్ళీ మౌనం. హఠాత్తుగా జీవని కళ్ళల్లో నీటి పొర కదలాడి అమ్మే అందంట. అంటే వాళ్ళ అమ్మే ఈ విధంగా చేసింది అని. కాబట్టి మనము ఇటువంటి పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళను మనము కొంచెం కరుణతో, దయతో వాళ్ళను బాగా చూసుకొని వాళ్ళ చదువు కోసం మనము పాటుపడితే వాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు అవుతారు అనేటటువంటి ఉద్దేశమే ఈ పాఠం యొక్క ముఖ్యమైన ఉద్దేశము. ఇంతటితో ఈ పాఠం అయిపోయింది. ఈ పాఠం యొక్క భాషాంశాల గురించి ఇంకొక వీడియోలో తెలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం.